హరీష్ అకాడమీ 14వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా కేవలం రూ. 799 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూలై 6 నుండి జూలై 13 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? ఇప్పుడే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. దిస్ ఈస్ ప్రతాప్. ఇవాళ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి ఒక ముఖ్యమైన గమనిక అండి. మనం ఆల్రెడీ ఆస్పిరెంట్స్కి ఒక రిక్వెస్ట్ చేసాం, ఇంటికి వచ్చాం కాబట్టి టాపిక్స్ అనేవి ఏవైనా పెండింగ్లో ఉన్నా కూడా రిమైనింగ్ టాపిక్స్ అనేవి వన్స్ డిజిటల్ బోర్డు పైన మనము డిజిటల్ బోర్డు మీదకి వచ్చిన తర్వాత డెఫినెట్లీ అన్ని టాపిక్స్ కవర్ చేస్తామండి. కొంతమంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు ఫుల్ వీడియో పెట్టండి అని చెప్పేసి. దయచేసి మళ్ళీ ఆస్పిరెంట్స్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇంటికి వచ్చినప్పుడు కొన్ని పనులు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోగలరు అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారు ఫుల్ వీడియో పెట్టండి అలాంటి కామెంట్స్. డెఫినెట్లీ అండి, పెండింగ్ టాపిక్స్ ఏవైనా ఉంటే మనము డిజిటల్ బోర్డు పైకి వచ్చిన తర్వాత మొత్తం డీటెయిల్గా అన్ని డిస్కస్ చేసుకుంటాం. ఇంటికి వస్తుంటాం కదండి, కొద్దిగా పనులు ఉంటాయి అంతా. ఇంకా అలానే మీకు తెలియదేముంది, పల్లెటూర్లలో ఇంటర్నెట్ ఇష్యూ ఉంది. ఈ పొద్దుటికి కూడా అంత ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగ్గా లేదు, ఆ నెట్ సరిగా రాదు. సో దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలరు పెద్ద మనసుతో. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ జూలై 9th 2026 కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్, వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతుల కోసం ప్రగతి అనే ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. మనం ఆ టాపిక్ గురించి తెలుసుకోవాలండి. యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు న్యూఢిల్లీలో ఇండియన్ ఫార్మర్స్ కోసం ప్రగతి అనే ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. ప్రగతి అనే ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేశారు, న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. మరి మనం తెలుసుకోవాల్సింది అసలు ఈ కార్యక్రమం ఏంటి. మనకి ప్రగతి అంటేనే గుర్తు రావాల్సినది జనరల్గా మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో కూడా. ప్రగతి అనే పేరిట మనకి గవర్నెన్స్కి సంబంధించి ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇండియాలో వివిధ రకాల ప్రాజెక్టులు ఏ విధంగా అమలవుతూ ఉన్నాయి అని చెప్పేసి ఎవ్రీ మంత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రగతి ప్లాట్ఫామ్ ద్వారా రివ్యూ చేస్తూ ఉంటారు, సమీక్షలు చేస్తూ ఉంటారు. ఆ ప్రగతి అబ్రివేషన్ ఏంటి? ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. అది ఇండియాలో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయో రివ్యూ చేయడం కోసం ఆ ప్రగతి అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. మరి ఇప్పుడు ఇదే ప్రగతి పేరిట రైతుల కోసం ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. మనం ఎప్పుడైనా ఇటువంటి ప్లాట్ఫామ్స్ లాంచ్ చేసినప్పుడు దీని యొక్క పూర్తి పేరేంటి, అబ్రివేషన్, పూర్తి పేరు, దీని ముఖ్య ఉద్దేశం అటువంటివి తెలుసుకోవాలండి. సో గుర్తుపెట్టుకోండి, అగ్రికల్చరల్ మినిస్ట్రీ లాంచ్ చేసింది న్యూఢిల్లీలో. మరి ఇక్కడ ఫస్ట్ ప్రగతి అంటే ఏంటో మనం తెలుసుకోవాలండి. ప్రగతి అంటే ప్రమోటింగ్ రీజనరేటివ్ అగ్రికల్చర్ త్రూ అగ్రి ఎంటర్ప్రినర్షిప్ ఇనిషియేటివ్. ప్రమోటింగ్ రీజనరేటివ్ అగ్రికల్చర్ త్రూ అగ్రి ఎంటర్ప్రినర్షిప్ ఇనిషియేటివ్ అంటే ఇది అబ్రివేషన్ అనేది తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ఏమన్నాడు? రీజనరేటివ్ అగ్రికల్చర్ అన్నాడు. రీజనరేటివ్ అగ్రికల్చర్ అంటే ఏంటండి? రీజనరేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక నేల నాణ్యత తగ్గిపోయింది అనుకుందాం, సాయిల్ క్వాలిటీ బాగా డిక్లైన్ అయిపోయింది, నేల నాణ్యత సాయిల్ క్వాలిటీ బాగా తగ్గిపోయింది అనుకుందాం. ఎందుకు తగ్గిపోతుంది? కెమికల్ ఫర్టిలైజర్స్ ఇప్పుడు ఎక్కువగా వాడుతూ ఉన్నాం, భూసారం అనేది క్షీణిస్తూ ఉంది. మరి ఆ భూసారాన్ని మళ్ళీ మనం తిరిగి పునరుద్ధరించాలి అంటే సహజ ఎరువులు వాడాలి, న్యాచురల్ ఫర్టిలైజర్స్ వాడాలి, సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ని మనం ఫాలో కావాలి, సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి. ఎటువంటి క్లైమేట్ వచ్చినా కూడా ఆ క్లైమేట్ని తట్టుకునేలాగా మనము అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వాలి, వ్యవసాయ విధానాలని పాటించాలి. దాన్నే రీజనరేటివ్ అగ్రికల్చర్ అంటారు. రీజనరేటివ్ అగ్రికల్చర్ ఇస్ నథింగ్ బట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సస్టైనబుల్ అగ్రికల్చర్, మనకి సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటేనే గుర్తు రావాల్సినది మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు, రైట్. మరి ఇక్కడ రీజనరేటివ్ అగ్రికల్చర్ పేరు గుర్తుపెట్టుకోండి. రీజనరేటివ్ అగ్రికల్చర్ అంటే ఇది ఒక సుస్థిర వ్యవసాయ పద్ధతి, అది అబ్రివేషన్ అండి. మరి ఇక్కడ ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రీజనరేటివ్ అగ్రికల్చర్ని ఎలా ప్రోత్సహిస్తారు అంటే అగ్రి ఎంటర్ప్రినర్షిప్ అన్నాడు. అంటే
అగ్రికల్చర్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ని మనం ప్రోత్సహించాలి. రూరల్ యూత్ ఎవరైతే ఉంటారో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతని మనము వ్యవసాయ రంగంలో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి. అంటే ఏంటి అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఏంటి? అగ్రికల్చర్ సెక్టార్లో కూడా వాళ్ళు బాగా పండించారు అనుకోండి, ఆ పండించిన పంటని బాగా ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు కూడా వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారు. సో అగ్రి ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయాలి. సో ఇది అబ్రివేషన్ అండి. మరి ఇందులో భాగంగా 20,000 మంది అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. సుమారుగా 20,000 మందికి గ్రామీణ యువతకి సుమారుగా 20,000 రూరల్ యూత్ని అగ్రికల్చరల్ ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దుతారు. తద్వారా సుమారుగా 20 lakh ఫార్మర్స్కి బెనిఫిట్ చేకూరుతుందని చెప్పవచ్చు. సుమారుగా 20 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. మరి ఎలా లబ్ధి చేకూరుతుంది? ఈ అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో, ఈ రూరల్ యువత ఉంటారు కదా, వాళ్ళని అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దుతారు. వీళ్ళు ఏం చేస్తారు? రైతులకి అవసరమైన ట్రైనింగ్ ఇస్తారు. ఈ అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్ ఫార్మర్స్కి అవసరమైన టెక్నికల్ ట్రైనింగ్ కావచ్చు, ఏ ఎరువులు వేయాలి, ఈ యొక్క భూమి సారం ఎలా ఉందో తెలుసుకోవడానికి అవసరమైన టెక్నిక్స్ ఎలా ఫాలో కావాలి, అటువంటి టెక్నిక్స్, అటువంటి ట్రైనింగ్ అనేది రైతులకు వీళ్ళు అందిస్తారు. సో గుర్తుపెట్టుకోండి, 20,000 మంది అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్ని తీర్చిదిద్దుతారు. తద్వారా సుమారుగా 20 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఇది ప్రగతి కార్యక్రమం. మరి దీన్ని ఎక్కడ అమలు చేస్తారు అంటే కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయబోతూ ఉన్నారు. మొదట మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్లో అమలు చేయబోతూ ఉన్నారు. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. మరి ఇండియాలో ఆల్రెడీ అగ్రికల్చరల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా ఉన్నారంటే ఇప్పటికే సుమారుగా 26,000కు పైగా అగ్రికల్చరల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇండియాలో ఉన్నారు. 26,000 మంది అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్ ఇప్పటికే సుమారుగా 20 లక్షల మంది రైతులకు అవసరమైన సపోర్ట్ ఇస్తూ ఉన్నారు, అవసరమైన మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ నెట్వర్క్కి అదనంగా మరో 20,000 మంది అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్ని తీర్చిదిద్దుతారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ప్రగతి ప్రోగ్రాం ద్వారా రైతుల యొక్క ఇన్కమ్ని ఒక 30% పెంచాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఫార్మర్స్ ఇన్కమ్ని 30% పెంచాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. అలానే పంట దిగుబడులు కూడా ఒక 15 నుంచి 20% పెంచాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. క్రాప్ ఈల్డ్స్ కూడా 15 to 20% ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఇది ప్రగతి ఇనిషియేటివ్ ఫర్ ఫార్మర్స్. నెక్స్ట్ వన్, భారతదేశపు 21వ నిర్దేశిత నిల్వ కేంద్రంగా మిజోరంకు చెందిన సహజ చరిత్ర మ్యూజియం. భారతదేశపు 21వ నిర్దేశిత నిల్వ కేంద్రంగా మిజోరంలోని సహజ చరిత్ర మ్యూజియం. మిజోరంలో న్యాచురల్ హిస్టరీ అనే ఒక మ్యూజియం ఉంది. ఆ న్యాచురల్ హిస్టరీ మ్యూజియంని ఇండియాస్ 21st డెసిగ్నేటెడ్ రెపాజిటరీగా డిక్లేర్ చేసింది ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ. భారతదేశపు 21వ డెసిగ్నేటెడ్ రెపాజిటరీగా డిక్లేర్ చేసింది పర్యావరణ మంత్రిత్వ శాఖ. మరి ఇక్కడ రెపాజిటరీ అంటే ఏంటండి? జనరల్గా రెపాజిటరీ అంటే ఒక నిల్వ కేంద్రము. రెపాజిటరీ కెన్ బి ఏ స్టోరేజ్ ప్లేస్. మరి ఇక్కడ మిజోరంలో ఉన్న న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ డైనోసార్కు చెందిన ఒక శిలాజం మాదిరి ఇక్కడ భద్రపరిచారు. న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అంటే ఏంటి? జనరల్గా ఇక్కడ శిలాజాలు ఉంటాయి కదా. శిలాజాలు అంటే ఏంటివి? అంతరించిపోయిన జీవుల యొక్క శిలాజాలు, అంతరించిపోయిన జీవుల యొక్క అవశేషాలు, అటువంటి వాటిని ఇక్కడ జనరల్గా ఇట్లాంటి మ్యూజియంలలో సేఫ్గా భద్రపరుస్తారు. ఎందుకు భద్రపరుస్తారు? అసలు జీవ వైవిధ్యం ఏ విధంగా ఎవాల్వ్ అయింది, జీవ వైవిధ్యం ఏ విధంగా పుట్టింది, ఎలా రూపాంతరం చెందిందో, మన యొక్క గతంలో ఉన్న జీవుల గురించి తెలుసుకోవాలి అంటే ఇటువంటి మ్యూజియంస్ అనేవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మిజోరంలో ఉన్న న్యాచురల్ హిస్టరీ మ్యూజియంని ఇండియాస్ 21st డెసిగ్నేటెడ్ రెపాజిటరీగా డిక్లేర్ చేశారు. మరి ఇక్కడ ఏ యాక్ట్ కింద డిక్లేర్ చేశారో మనం తెలుసుకోవాలి. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ సూచనల మేరకు దీన్ని డిక్లేర్ చేశారు. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ రికమెండేషన్స్ మేరకు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ డిక్లేర్ చేసింది. దీన్ని సెక్షన్ 39 ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 కింద డిక్లేర్ చేశారు. జీవ వైవిధ్య చట్టం 2002 కింద ఉండే ఒక సెక్షన్ 39 కింద ప్రకటించారు. సో గుర్తుపెట్టుకోండి, ఎవరు రికమెండ్ చేశారు, ఎవరు సిఫార్సు చేశారంటే నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. ఈ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఏ చట్టం కింద ఉంటుందంటే బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఎన్విరాన్మెంట్కి సంబంధించి, చెన్నై, తమిళనాడు. మరి ఇక్కడ డెసిగ్నేటెడ్ రిపాజిటరీ అంటే ఏంటి? ఇవి చాలా ముఖ్యమైన సంస్థలు. డెసిగ్నేటెడ్ రిపాజిటరీ అంటే ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్. మన యొక్క జీవ వైవిధ్యానికి సంబంధించి అవగాహన కావాలి అన్నా, వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నా ఇటువంటివి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది అండి భారతదేశం 21వ నిర్దేశిత నిల్వ కేంద్రంగా మిజోరంకు చెందిన
న్యాచురల్ హిస్టరీ మ్యూజియం. నెక్స్ట్ వన్, స్టేట్ కరెంట్ అఫైర్స్. వివిధ రాష్ట్రాలు లాంచ్ చేస్తూ ఉన్న ముఖ్యమైన కార్యక్రమాలు. సిక్కిం ఒక మిషన్ని లాంచ్ చేసిందండి. మిషన్ మిలియన్ ఓక్ ట్రీస్ బై 2047. సిక్కిం స్టేటు మిషన్ మిలియన్ ఓక్ ట్రీస్ బై 2047 అనే ఒక మిషన్ని లాంచ్ చేసింది. మరి ఓక్ ట్రీ అంటే ఏంటండి? ఇది ఒక హిమాలయ ట్రీ, హిమాలయాల్లో ఉండే చెట్లు, ఓక్ ట్రీస్ ఉంటాయి కదా. ఈ ఓక్ చెట్లని పెంచాలి, ఈ ఓక్ చెట్లు అంతరించిపోతా ఉన్న ఈ ఓక్ చెట్లను తిరిగి పునరుద్ధరించాలి అని చెప్పేసి 2047 కల్లా మిలియన్ ఓక్ ట్రీస్ అంటే ఏంటి, ఒక 10 లక్షల ఓక్ చెట్లను నాటాలి, పెంచాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకునింది సిక్కిం. సో మిషన్ మిలియన్ ఓక్ ట్రీస్ బై 2047 సిక్కిం లాంచ్ చేసింది. మరి సిక్కిం చీఫ్ మినిస్టర్ వచ్చేసి మిస్టర్ ప్రేమ్ సింగ్ తమాంగ్ గారు లాంచ్ చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఒక ఎకలాజికల్ రీస్టోరేషన్ ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు, స్టేట్ వైడ్ ఎకలాజికల్ రీస్టోరేషన్ ప్రోగ్రామ్. ఇందులో భాగంగా ఈ హిమాలయ ఓక్ అడవులను పెంపొందిస్తారు. ఇవి చాలా ఇంపార్టెంట్, వాటర్ సెక్యూరిటీ కోసం, నీటి భద్రత కోసం ఈ చెట్లు అనేవి చాలా ముఖ్యమైనవి. మరి ఈ మిషన్లో భాగంగా సిక్కిం చీఫ్ మినిస్టరు ఒక ఓక్ మొక్కను కూడా నాటడం జరిగింది. అలానే ఓక్ ఫారెస్ట్ రీస్టోరేషన్ మాన్యువల్, ఒక దార్శనిక పత్రాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. అలానే కనెక్ట్ టు ఫారెస్ట్ అనే ఒక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ని కూడా లాంచ్ చేశారు. అంటే ఏంటి, ఈ అడవుల్లో జరుగుతూ ఉన్న జంతువులు మానవుల మధ్య సంఘర్షణలు తగ్గించడానికి చెట్లను కొట్టివేస్తూ ఉంటారు ఇల్లీగల్గా, అటువంటి వాటికి సంబంధించి కంప్లైంట్లను రిజిస్టర్ చేయడం కోసం, ఫిర్యాదుల్ని రిజిస్టర్ చేయడం కోసం ఒక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1926, జస్ట్ ఆ పేరు గుర్తుపెట్టుకోండి, కనెక్ట్ టు ఫారెస్ట్ అనే ఒక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కూడా లాంచ్ చేశారు. ఇక్కడ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మిషన్ మిలియన్ ఓక్ ట్రీస్ బై 2047 సిక్కిం. మనకి 2047 అంటే గుర్తు రావాల్సినది వికసిత భారత్ లక్ష్యము, 2047 కల్లా వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించాలని టార్గెట్ పెట్టుకున్నాం. అలానే తెలంగాణ రైజింగ్ 2047, ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. అందుకే 2047 ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. అదే స్వర్ణాంధ్ర 2047 ఏపీ అయితే. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి భారత్ వృద్ధి అంచనాల్లో IMF కోత. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటుని IMF తగ్గించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశం యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రోత్ రేట్ అనేది 6.4% ఉండొచ్చని చెప్పేసి IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చెప్పిందండి. మరి ఇక్కడ యాక్చువల్లీ 2026 ఏప్రిల్లో ఏమని చెప్పింది, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు 6.5% ఉంటుందని చెప్పింది. కానీ ఇప్పుడు 2026-27కి ఇప్పుడు 6.4% ఉండొచ్చు అని చెప్పేసి చెప్పింది. అంటే ఒక 10 బేసిస్ పాయింట్స్ తగ్గించింది, ఒక 0.1% తగ్గించింది. ఇవి మారుతూ ఉంటాయండి, బట్ వార్తల్లో ఉన్న ప్రతిసారి మనం తెలుసుకోవాలి. సో ఇక 2027-28లో అయితే ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు 6.7% ఉండొచ్చు అని చెప్పేసి చెప్పింది. 2027-28లో అయితే ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు 6.7% ఉండొచ్చు అని చెప్పేసి చెప్పింది. ఇక 2026-27లో గ్లోబల్ జీడిపి గ్రోత్ రేటు 2026-27 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ వృద్ధి రేట్ అయితే 3% ఉండొచ్చు అని చెప్పేసి చెప్పింది. అదే 2027-28లో అయితే గ్లోబల్ జీడిపి గ్రోత్ రేటు, అంతర్జాతీయ వృద్ధి రేటు 3.4% ఉండొచ్చు అని చెప్పేసి చెప్పిందండి. సో మనకి ఇక్కడ ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి, 2026-27కి 6.4% ఉంటుంది ఇండియా జీడిపి గ్రోత్ రేట్ అని చెప్పేసి IMF చెప్పింది. ఏదైనా మళ్ళీ అప్డేట్ వస్తే మనం ఎలాగో అప్డేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి పినాకా రాకెట్ను సక్సెస్ఫుల్గా ప్రయోగించిన DRDO. పినాకా రాకెట్ సిస్టమ్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విజయవంతంగా పరీక్షించిందండి. మరి ఫస్ట్ పినాకా అంటే ఇది ఒక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ సిస్టమ్. పినాకా అనేది లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్, దీర్ఘ శ్రేణి కలిగిన ఒక గైడెడ్ రాకెట్. దీన్ని ఒడిషా స్టేట్లోని చాందీపూర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సక్సెస్ఫుల్గా ప్రయోగించారు. ఒడిషాలోని చాందీపూర్లో ఉన్న సమీకృత పరీక్షా కేంద్రము ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించారండి. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ పినాకా రాకెట్ యొక్క ఫీచర్స్. పినాకా అంటే జనరల్గా ఈ శివుని చేతిలో ఉన్న దాన్ని ఏమంటారు, బో అండి, యారో బో అంటారు కదా, ధనుస్సు. శివుని చేతిలో ఉన్న బో, పరమేశ్వరుని చేతిలో ఉన్న ఆ యొక్క విల్లునే పినాకా అంటారు. సో అది పేరు అట్లా పెట్టడం జరిగింది.
మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ గురించి ఫీచర్స్ తెలుసుకోవాలి. దీన్ని ఎవరు డెవలప్ చేశారు, దీని రేంజ్ ఎంత, ఇందులో ఏమైనా వేరియంట్స్ ఉన్నాయా, వర్షన్స్ ఉంటాయి. పినాకా రాకెట్ 1, మార్క్ 1 అట్లా ఉంటాయి. సో ఫస్ట్ మనం 1 by 1 తెలుసుకుందామండి. పినాకా అనేది ఒక స్వదేశీ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్. పినాకా అనేది స్వదేశీ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్. దీన్ని జనరల్గా ట్రక్కుల నుంచి లాంచ్ చేస్తారండి. ట్రక్స్ పైన ఈ పినాకా రాకెట్ లాంచర్ సిస్టమ్ ఉంటుంది, దాని నుంచి రాకెట్లను లాంచ్ చేస్తారు. సో ఇట్ కెన్ బి ఫైర్డ్ ఫ్రమ్ ట్రక్స్. సో ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే పినాకా అనేది స్వదేశీ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ అండి. దీన్ని డెవలప్ చేసింది డిఆర్డిఓకి చెందిన లేబొరేటరీ. ఆ లేబొరేటరీ పేరు ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఇది డిఆర్డిఓకి చెందిన లేబొరేటరీ అండి. ఇది పూణేలో ఉంటుంది, మహారాష్ట్ర. ఈ ఏఆర్డిఈ సంస్థ ఎక్కడ ఉందంటే పూణే, మహారాష్ట్ర. మరి ఫీచర్స్ ఏమున్నాయి అంటే, ఒక పినాకా సింగిల్ బ్యాటరీలో 6 లాంచర్స్ ఉంటాయండి. పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ ఉంటుంది కదా, ఒక బ్యాటరీలో, ఒక సింగిల్ బ్యాటరీ ఆఫ్ పినాకాలో, ఒక పినాకా యొక్క సింగిల్ బ్యాటరీలో 6 లాంచర్స్ ఉంటాయండి. 6 లాంచర్స్ ఉంటాయి. ఒక్కొక్క లాంచర్లో 12 రాకెట్లు ఉంటాయి. ఒక్కొక్క లాంచర్లో 12 రాకెట్స్ ఉంటాయి. మరి ఆ 6 లాంచర్లలో ఓవరాల్గా ఎన్ని రాకెట్లు ఉంటాయి? 72 రాకెట్స్ ఉంటాయి. ఒక లాంచర్కి 12 రాకెట్లు అనుకున్నప్పుడు 6 లాంచర్లకి 72 రాకెట్స్. ఆ 72 రాకెట్లని జస్ట్ 44 సెకండ్లలో ఫైర్ చేయవచ్చు. జస్ట్ 44 సెకండ్స్లో 72 రాకెట్స్ని ఫైర్ చేయొచ్చు. అది ఒక సింగిల్ బ్యాటరీ ఆఫ్ పినాకా అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఒక లాంచర్లో అయితే 12 రాకెట్లు, రైట్? మరి ఎవరు డెవలప్ చేశారో తెలుసుకున్నాం. ఇందులో ఇందాక చెప్పుకున్నట్టు ఇది లాంగ్ రేంజ్ దీర్ఘ శ్రేణి. ఇందులో వేరియంట్స్ ఉంటాయి. మార్క్ 1 అని ఉంది, పినాకా మార్క్ 1. దీని రేంజ్ 38 కిలోమీటర్స్, అంటే 38 కిలోమీటర్ల వరకు దూసుకుని పోగలదు. అలానే మార్క్ 2 ఎక్స్టెండెడ్ రేంజ్ ఉంది. దీని రేంజ్ వచ్చేసి 60 కిలోమీటర్లు. అలానే గైడెడ్ వేరియంట్స్ ఉంటాయి. పినాకా గైడెడ్ రకము, ఆ గైడెడ్ రకం వచ్చేసి రేంజ్ 75 నుంచి 90 కిలోమీటర్లు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, దీని రేంజ్ అనేది 38 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్ల వరకు ఉంటుంది వీటి రేంజ్ అనేసి. మరి గైడెడ్ అంటే ఏంటి? గైడెడ్ అంటే ఇవి ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ సిస్టమ్, జీపీఎస్ సహకారంతో ఇవి దూసుకొని పోతాయి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ లేదా నావిక్ వ్యవస్థను ఉపయోగించుకొని దూసుకొని పోతాయి. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ పినాకా లాంచర్స్ని హై మొబిలిటీ టాటా ట్రక్స్ పైన వీటిని పెడతారు, అక్కడ నుంచి లాంచ్ చేయవచ్చు. సో ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇవి వన్ టైం అండి. వన్స్ నోట్స్ నీట్గా రాసుకుంటే ఇవి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఈరోజు ప్రయోగిస్తారు, మళ్ళీ ఇంకో నెలకు ప్రయోగిస్తూ ఉంటారు, ఇలాంటివి ప్రయోగిస్తూనే ఉంటారు. మీరు వన్స్ నీట్గా నోట్స్ రాసుకుంటే పెద్ద విషయం కాదు ఇవన్నీ కూడా. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ నంబర్ ఆఫ్ రివిజన్స్ అండి. కరెంట్ అఫైర్స్ కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ వన్, అగైన్ డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి ఒక మిస్సైల్ వార్తలో ఉందండి. ప్యాట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్, ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ప్యాట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థ. అమెరికా ఉక్రెయిన్కి లైసెన్స్ ఇవ్వబోతా ఉంది ఈ ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని తయారు చేయడం కోసం. అమెరికా ఒక ప్రకటన చేసింది, మేము ఉక్రెయిన్కి లైసెన్స్ ఇస్తాం ఈ ప్యాట్రైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లని ఉత్పత్తి చేయడం కోసం, తయారు చేసుకోవడం కోసం అని చెప్పేసి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ప్యాట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థ అనేవి ఇవి అమెరికాకు చెందిన డిఫెన్స్ సిస్టమ్. మరి డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ ప్రకటించాడు అంటే నాటో సదస్సు 2026 ఈ సదస్సులో ప్రకటించారు. సో మనం 1 by 1 తెలుసుకుందామండి. ఫస్ట్ ఈ ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి తెలుసుకున్న తర్వాత నాటో సదస్సు గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఫస్ట్ ఇవన్నీ కూడా డిఫెన్స్లో మీకు వెళ్ళిపోతాయండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్లో. ప్యాట్రియాట్ అంటే అబ్రివేషన్ వచ్చేసి ఫేజ్డ్ అరే ట్రాకింగ్ రేడార్ ఫర్ ఇంటర్సెప్ట్ ఆన్ టార్గెట్. దీన్ని అమెరికాకు చెందిన రేథియాన్ టెక్నాలజీస్ అనే కంపెనీ తయారు చేస్తుందండి. డెవలప్ చేసింది. వీటిని అమెరికాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అమెరికాలోనే తయారు చేస్తారు. ఇదొక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి? శత్రు దేశాలకు చెందిన బ్యాలిస్టిక్ మిసైల్స్ని, డ్రోన్స్ని కూల్చివేయడానికి ఉపయోగిస్తారు. మరి ఇప్పుడు ఇది మీరు చూస్తే ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అంటే ఏంటి? భూమి నుంచి గగనతలంలోకి లాంచ్ చేస్తారు. మీరు ఇక్కడ చూస్తే
దీన్ని కూడా ట్రక్స్ నుంచి లాంచ్ చేస్తూ ఉన్నారు. కైండ్ ఆఫ్ ట్రక్ ఉందా ఇక్కడ, ఒక వెహికల్, ఆ వెహికల్ నుంచి లాంచ్ చేస్తారు వీటిని. లైక్ పినాకా మాదిరి అని చెప్పవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇది మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. ఇది 1980s నుంచే అమెరికా యూస్ చేస్తూ ఉంది. 1980ల నుంచే అమెరికా ఉపయోగిస్తూ ఉంది. మరి రేంజ్ వచ్చేసి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ని కూడా ఇది గుర్తిస్తుంది. 150 కిలోమీటర్స్ అవే దూరంలో ఉన్న టార్గెట్స్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. 20 కిలోమీటర్ల ఎత్తు వరకు ఇవి దూసుకుని పోగలవు. ఇట్ కెన్ రీచ్ అప్ టు హైట్ ఆఫ్ 20 కిలోమీటర్స్. ఓవరాల్గా 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిస్సైల్స్ని కూడా కూల్చివేస్తుంది. 150 కిలోమీటర్ల దూరంలో ఉండంగానే లక్ష్యాలను గుర్తిస్తుంది. ఒకవేళ శత్రు దేశానికి చెందిన మిస్సైలు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది అనగానే దాన్ని కూల్చివేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇట్ కెన్ డిటెక్ట్ టార్గెట్స్ ఓవర్ 150 కిలోమీటర్స్ అవే అండ్ రీచ్ హైట్స్ ఆఫ్ 20 కిలోమీటర్స్ అండ్ ఆఫర్స్ డిఫెన్స్ కవరేజ్ ఆఫ్ 15 to 20 కిలోమీటర్స్ అగెన్స్ట్ ద ఇన్కమింగ్ మిస్సైల్స్. సో ఇప్పుడు ఉక్రెయిన్కి లైసెన్స్ ఇవ్వబోతా ఉన్నట్టు అమెరికా ప్రకటించింది. ఆల్రెడీ వీటిని కొన్ని దేశాలు ఉపయోగిస్తూ ఉన్నాయి. నాట్ ఓన్లీ అమెరికాతో పాటు జర్మనీ, సౌత్ కొరియా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ ఈ యొక్క ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఉపయోగిస్తూ ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఎక్కడ ప్రకటించారు అంటే నాటో సదస్సు 2026 అక్కడ ఈ ప్రకటన చేశారు డొనాల్డ్ ట్రంప్. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది నాటో సమ్మిట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇదొక సెక్యూరిటీ ఆర్గనైజేషన్, అంటే ఒక రక్షణ కూటమి అని చెప్పవచ్చు. మరి ఇప్పుడు 2026 నాటో సదస్సు జూలై 7 నుంచి జూలై 8 వరకు తుర్కియే దేశము లేదా దీన్నే టర్కీ దేశం అని పిలిచేవాళ్ళు కదా ఒకప్పుడు, ఇప్పుడు తుర్కియే అంటారు. ఈ తుర్కియే దేశంలోని అంకారా సిటీలో జరిగింది. అంకారా అనే సిటీలో 2 రోజుల పాటు జరిగింది నాటో సదస్సు. జూలై 7 నుంచి 8 వరకు అంకారాలో జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీనికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే. నాటోకి సెక్రటరీ జనరల్గా ఎవరున్నారంటే మార్క్ రుట్టే. ఈయన నెదర్లాండ్స్ దేశానికి మాజీ ప్రధాని. నెదర్లాండ్స్ కంట్రీకి ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు మార్క్ రుట్టే ఆయన. సో గుర్తుపెట్టుకోండి, 2026 నాటో సమ్మిట్ జూలై 7 నుంచి 8 వరకు అంకారా తుర్కియేలో జరిగింది 2 రోజుల పాటు. మరి గతంలో టర్కీ కంట్రీ ఎప్పుడైనా నాటో సదస్సు నిర్వహించిందంటే 2004లో ఫస్ట్ టైం నాటో సదస్సుని టర్కీ కంట్రీ నిర్వహించింది. ఇప్పుడు సెకండ్ టైం నాటో సమ్మిట్ని కండక్ట్ చేసింది. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది నాటో గురించి. నాటో ఎప్పుడు ఏర్పాటైంది, నాటోలో మెంబర్ కంట్రీస్ ఏవి? నాటో అనేది 1949లో ఏర్పాటైందండి. నాటో April 4, 1949 ఏర్పాటైంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ద్వారా ఏర్పాటైంది. ఇది ట్రీటీ అంటే ఒప్పందం అండి. ఇక్కడ ట్రీటీ అంటే తెలుగులో చెప్పాలంటే ఒప్పందము. నార్త్ అట్లాంటిక్ ఒప్పందం ద్వారా ఇది ఏర్పాటైంది. ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీనే వాషింగ్టన్ ట్రీటీ అంటారు. వాషింగ్టన్ ఒప్పందం ద్వారా ఏర్పాటైంది. వాషింగ్టన్ కన్వెన్షన్ అది వేరండి. వాషింగ్టన్ కన్వెన్షన్ అనేది మనం ఎన్విరాన్మెంట్లో చదువుతాం, సైట్స్ కన్వెన్షన్ అంటారు. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవుల్ని, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న మొక్కలు కావచ్చు, జంతువుల్ని రక్షించడానికి సైట్స్ ఒప్పందం అనేది ఉంది. దాన్నే వాషింగ్టన్ కన్వెన్షన్ అంటారు. కన్వెన్షన్ అన్న ట్రీటీ అన్న జనరల్గా ఒకటే, కానీ వాషింగ్టన్ కన్వెన్షన్ అంటే సైట్స్ ఒప్పందము, వాషింగ్టన్ ట్రీటీ లేదా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అంటే నాటోకి సంబంధించినది. అట్లా ప్రతిదీ కూడా ఐడియా ఉండాలండి. మరి నాటోలో 32 కంట్రీస్ ఉన్నాయి ఇప్పటికీ, కానీ ఇది ఏర్పాటైంది మాత్రం 12 దేశాలతోనే ఏర్పాటైంది. నాటోని ఏర్పాటు చేసింది 12 దేశాలే. ఇప్పుడు 32 దేశాలు ఉన్నాయి. మరి ఆ 12 దేశాలు మనకు అవసరం అంటే అవసరం లేదండి. ఇక్కడ మీరు రాసుకోవచ్చు. ఆ ఫౌండింగ్ కంట్రీస్, నాటోని ఏర్పాటు చేసింది ఈ బెల్జియం, కెనడా ఇవి ఉన్నాయి కదా, ఆ కంట్రీలు ఇప్పుడు 32 ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. నాటో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? బ్రస్సెల్స్. నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బెల్జియంలోని బ్రస్సెల్స్. బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్లో నాటో హెడ్ క్వార్టర్స్ ఉంది. మరి బ్రస్సెల్స్ అంటేనే గుర్తు రావాల్సినది యూరోపియన్ యూనియన్కి హెడ్ క్వార్టర్స్ కూడా బ్రస్సెల్సే. మరి అలానే ఈ నాటో సదస్సు జరిగింది కదా, ఇప్పుడు 2026లో జరిగిన ఈ నాటో సదస్సులో అంకరా అనే ఒక డిక్లరేషన్ని కూడా తీసుకొని వచ్చారు. అంకరా ప్రకటన, అంకరా డిక్లరేషన్ ఏం చెప్తుందంటే ఈ 2026 సంవత్సరానికి గాను నాటో దేశాలు ఏవైతే ఉన్నాయో ఉక్రెయిన్ కోసము 70 బిలియన్ యూరోస్ మేము ఖర్చు చేస్తాము అని చెప్పేసి ఈ నాటో దేశాలు ప్రకటన చేశాయి. అంకారా డిక్లరేషన్ 2026 దేనికి సంబంధించిందంటే నాటో. ఈ డిక్లరేషన్ ప్రకారము 2026 ఇయర్కి గాను ఉక్రెయిన్ ఇప్పుడు రష్యాతో యుద్ధం చేస్తూ ఉంది కదా, ఈ ఉక్రెయిన్కి మేము సపోర్ట్గా
ఆ ఉక్రెయిన్కి అవసరమైన ఆయుధాలను అందించడం కోసం 70 బిలియన్ యూరోస్ 70 బిలియన్ యూరోస్ని మేము ఇస్తాము అని చెప్పేసి నాటో దేశాలు ఒప్పుకున్నాయి. సో మరి లాస్ట్ ఇయర్ నాటో సమ్మిట్ ఎక్కడ జరిగిందండి? మనం డిస్కస్ చేసుకున్నాం. హేగ్, నెదర్లాండ్స్లోని ద హేగ్లో 2025 నాటో సదస్సు జరిగింది. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ రిపోర్ట్స్, వార్తల్లో ఉన్న ముఖ్యమైన రిపోర్టులు. యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026, యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026. ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం కూడా సుస్థిర అభివృద్ధి రిపోర్టుని విడుదల చేస్తుంది. అంటే వివిధ దేశాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా ఎలా ప్రయాణిస్తూ ఉన్నాయో ఒక రిపోర్ట్ని విడుదల చేస్తుంది. మరి ఈ రిపోర్ట్ని విడుదల చేశారు. మనం తెలుసుకోవాల్సింది ఇండియా ర్యాంక్ ఎంత, టాప్ 3 కంట్రీస్ ఏ ఉన్నాయి అటువంటి తెలుసుకోవాలి. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026. మరి ఇక్కడ 1 by 1 మనం తెలుసుకుందామండి. టాప్ కంట్రీస్ వచ్చేసి ఫస్ట్ మనము బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉంటాయండి? 17 గోల్స్, 169 టార్గెట్స్, 79 గోల్స్, 169 టార్గెట్స్, 17 గోల్స్, 169 లక్ష్యాలు. ఇవి 2030 కల్లా సాధించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం, రైట్? మరి ఇప్పుడు టాప్ 3 కంట్రీస్ ఏమున్నాయి? ఫస్ట్ ప్లేస్లో ఫిన్లాండ్ ఉంది, సెకండ్ స్వీడన్, థర్డ్ డెన్మార్క్, ఫోర్త్ నార్వే, ఫిఫ్త్ జర్మనీ. ఫస్ట్ ఫిన్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ డెన్మార్క్, ఫోర్త్ నార్వే, ఫిఫ్త్ జర్మనీ. మరి ఫిన్లాండ్ స్కోర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫిన్లాండ్ స్కోరు 87.40. 100కు గాను ఫిన్లాండ్ 87.40 స్కోర్ని సాధించింది. అంటే స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే అంత అద్భుతంగా అది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తూ ఉందని అర్థము. మరి 5 దేశాల స్కోర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొద్దండి, ఊరినే కన్ఫ్యూజన్. ఇక్కడ టాప్ 3 కంట్రీస్ గుర్తుపెట్టుకోవడమే కష్టమండి, నంబర్ ఆఫ్ రివిజన్స్ ఉంటే తప్ప గుర్తుండవు. టాప్ 5 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి వీలైతే, ఎందుకంటే ఇది ముఖ్యమైన రిపోర్ట్ కాబట్టి చెప్పలేము. టాప్ 5 కంట్రీస్ గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. లేదు టాప్ 3 అయినా ఓకే, అది ఎగ్జామినర్ ఎట్లా అడుగుతాడని చెప్పేసి దేవునికి ఎరుక. ఇక ఫిన్లాండ్ స్కోర్ 87.40, స్వీడన్ 86.26. ఇక ఇండియా ర్యాంక్ వచ్చేసి 94, భారతదేశం ర్యాంకు 94. మరి ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకునిందంటే 169 దేశాలు, 169 కంట్రీస్ని కన్సిడర్ చేయడం జరిగింది. మరి ఈ రిపోర్ట్ని ఎవరు విడుదల చేస్తారు అది మనకి ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ విడుదల చేస్తుంది. మరి ఈ సంవత్సరం విడుదల చేసినది ఎన్నవ ఎడిషన్ అంటే 11th ఎడిషన్, 11వసారి విడుదల చేసింది. ఫస్ట్ టైం ఎప్పుడు రిలీజ్ చేశారు? 2016లో, 2016లో ఫస్ట్ ఎడిషన్. ఇప్పుడు 11వ ఎడిషన్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇండియా ర్యాంక్ ఎంత? 2026లో 94వ ర్యాంకు. అంటే భారతదేశానికి ఇదే అత్యుత్తమ ర్యాంకు అని చెప్పవచ్చు. ఈ ర్యాంకింగ్ విడుదల అవ్వడం మొదలైనప్పటి నుంచి, ఈ ర్యాంకింగ్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇండియా సాధించిన బెస్ట్ స్కోర్ ఇదే, బెస్ట్ ర్యాంక్ ఇదే, 94 ర్యాంక్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇండియా స్కోర్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇండియా స్కోర్ 100కు గాను 68.3. ఇండియా గాట్ 68.3 అవుట్ ఆఫ్ 100. మరి లాస్ట్ కంట్రీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి కదా, టాప్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోదు కదా. లాస్ట్ ప్లేస్లో సౌత్ సూడాన్ ఉంది, ఆఫ్రికన్ కంట్రీ. లాస్ట్ ప్లేస్లో 169వ స్థానంలో సౌత్ సూడాన్ ఉంది, 168వ స్థానంలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఉంది, 167th ప్లేస్లో 167వ స్థానంలో చాద్ కంట్రీ ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇండియా సౌత్ ఏషియాలో భూటాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్ కంటే బాగా ప్రదర్శన కనబరిచిందా అంటే లేదు. సౌత్ ఏషియాలో భూటాను, నేపాలు, శ్రీలంక, మాల్దీవ్స్ కంటే మనం వరస్ట్ పొజిషన్. మనకంటే భూటాను, నేపాలు, శ్రీలంక, మాల్దీవ్స్ మంచి పొజిషన్లో ఉన్నాయి, మంచి ప్రదర్శన కనబరిచాయి. గుర్తుపెట్టుకోండి, ఇట్లా కూడా స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఇండియా సౌత్ ఏషియాలో 2026 సంవత్సరానికి గాను భూటాను, శ్రీలంక, మాల్దీవ్స్, నేపాల్ కంటే కూడా మనం వెనకబడి ఉన్నాం. మన ర్యాంకు ఆ 4 దేశాల కంటే కూడా వరస్ట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అలానే ఈ రిపోర్ట్ ఏమని చెప్తామో తెలుసా? 2030 కల్లా మనము సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కేవలం 33.3% మాత్రమే మనం రీచ్ అవుతామని చెప్పేసి చెప్తా ఉంది. అంటే 100 లక్ష, ఫర్ ఎగ్జాంపుల్ 100 లక్షలకు గాను 33 లక్షలు మాత్రమే మనం సాధిస్తామని చెప్పేసి చెప్తా ఉంది. ఉదాహరణకు ఏమని చెప్తా ఉంది రిపోర్టు? 2030 కల్లా మనం జస్ట్ మన యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ టార్గెట్స్లో జస్ట్ 33.3% మాత్రమే మనం అచీవ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది రిపోర్ట్. ప్రతిదీ కూడా స్టేట్మెంట్లో అడుగుతాడండి. నెక్స్ట్ వన్, ఉక్రెయిన్లో భారత రాయబారిగా అంజనీ కుమార్. పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల్లో ఉన్న వ్యక్తులు. ఉక్రెయిన్ కంట్రీలో భారత రాయబారిగా అంజనీ కుమార్ గారిని భారత ప్రభుత్వం నియమించింది. ఉక్రెయిన్ కంట్రీలో ఇండియాస్ డిప్లొమాట్, ఇండియాస్ హై కమిషనర్ ఆర్ ఇండియాస్ డిప్లొమాట్గా
అంజనీ కుమార్ గారిని నియమించింది మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్, విదేశాంగ మంత్రిత్వ శాఖ. మరి ఈయన ఎవరు అంటే అంజనీ కుమార్ గారు 2003 బ్యాచ్కి చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్, 2003 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్. మరి ఇండియాకి ఉక్రెయిన్కి మధ్య ఈ దౌత్య సంబంధాలు ఎప్పుడు ఏర్పడ్డాయంటే 1992లో. ఇండియాకి ఉక్రెయిన్కి మధ్య 1992లో దౌత్య సంబంధాలు, డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ వన్, తెలంగాణలో 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్, 2026లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని తెలంగాణ కండక్ట్ చేయబోతా ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు ప్రకటించారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అనౌన్స్ చేసింది 2026లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తెలంగాణలో జరగబోతూ ఉన్నాయి. నవంబర్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ సంవత్సరం నవంబర్లో. మరి 2025 ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే 2025 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బీహార్లో జరిగిందండి, బీహార్లో జరిగాయి. ఇప్పుడు ఈ సంవత్సరం తెలంగాణలో జరగబోతూ ఉన్నాయి. మరి లాస్ట్ ఇయర్ బీహార్లో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎన్ని క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు అంటే 28 క్రీడాంశాలు, అంటే 28 టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్లలో కాంపిటీషన్స్ నిర్వహించారు లాస్ట్ ఇయర్. ఎలాగో ఆ గేమ్స్ జరిగినప్పుడు మనం డిస్కస్ చేసుకుంటామండి. ప్రస్తుతానికి వెన్యూని ఖరారు చేశారు కాబట్టి ఎక్కడ జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో సౌరవ్ గంగూలీ. స్పోర్ట్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండియన్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గారికి చోటు దక్కిందండి. మరి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే గ్రేట్ ప్లేయర్స్, మంచి క్రికెట్ ప్లేయర్ని, టాప్ క్రికెట్ ప్లేయర్ని హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో వాళ్ళకి చోటు కల్పిస్తుంది. హాల్ ఆఫ్ ఫేమ్ అంటే పేరులోనే ఉంది, ఫేమ్ అంటే మంచి ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు కలిగిన క్రికెటర్లు. మరి నిన్న సౌరవ్ గంగూలీ జూలై 8న సౌరవ్ గంగూలీ పుట్టినరోజు అండి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఐసీసీ అనౌన్స్ చేసింది. సో ఇక్కడ మరి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండియా నుంచి గతంలో ఎవరైనా ఉన్నారంటే ఆల్రెడీ గతంలో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండియా నుంచి చోటు దక్కించుకున్న 12వ భారత క్రికెటర్ సౌరవ్ గంగూలీ. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో 12th ఇండియన్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ. మరి గతంలో ఎవరున్నారు అంటే ఇండియా నుంచి ఎవరున్నారంటే ఆల్రెడీ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో బిషన్ సింగ్ బేడీ, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, వీను మన్కడ్, డయానా ఎడుల్జీ, ఈమె మహిళా క్రికెటర్ అండి, డయానా ఎడుల్జీ ఫీమేల్ క్రికెటర్, వీరేంద్ర సెహ్వాగ్, నీతూ డేవిడ్, మహేంద్ర సింగ్ ధోని, ఎంఎస్ ధోని బర్త్డే జూలై 7th, సౌరవ్ గంగూలీ బర్త్డే జూలై 8th. ఇక్కడ సౌరవ్ గంగూలీ అంటే దీన్ని బట్టి ఇండియా క్రికెట్కి ఎంత సేవ చేశాడని చెప్పేసి అర్థమవుతుందండి. మీకు సౌరవ్ గంగూలీ ఆట కావాలి అంటే 2004 ఆస్ట్రేలియా టూర్లో ఆడతాడండి. బ్రిస్బేన్ టెస్ట్ ఉంటుంది, మన వాళ్ళు 2004లో ఆస్ట్రేలియాకి వెళ్తారు. అక్కడ ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది బ్రిస్బేన్లో, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో గబ్బా స్టేడియంలో. సౌరవ్ గంగూలీ ఫస్ట్ డేనే 144 రన్లు కొడతాడు, 144 రన్స్. ఎక్సలెంట్ ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది చూడండి. సౌరవ్ గంగూలీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ క్రికెట్ ఇన్ని ఘనతలు సాధించిందంటే 2011 వన్డే వరల్డ్ కప్ సాధించిన, 2007 T20 వరల్డ్ కప్ సాధించిన, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన గంగూలీ ఒక ఫౌండేషన్ వేశాడు. గొప్ప క్రికెటర్లు ఫర్ ఎగ్జాంపుల్ యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ ఇలాంటి వాళ్ళని తయారు చేసింది సౌరవ్ గంగూలీనే. అందుకే ప్రిన్స్ ఆఫ్ కోల్కతా అని కూడా పిలుస్తారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు, దాదా అని పిలుస్తారు. సో అద్భుతంగా ఉంటుంది. 2003 వన్డే వరల్డ్ కప్ కూడా చూడండి, కెన్యాతో 120కి 5 వికెట్, 120కి 5 వికెట్లు ఏం పడిపోయి ఉంటాయి, 220 ఏమో టార్గెట్ చేయాలి, సెంచరీ చేస్తాడు సౌరవ్ గంగూలీ. సో ఎక్సలెంట్ ప్లేయర్, బాగుంటాయి, ఒకసారి చూడండి. చాలా ఇన్నింగ్స్ అద్భుతంగా ఉంటాయి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.